విశాఖపట్నంలో బెల్లం వినాయకుడు ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ వినాయకుడిని భక్తులు కోరికలు తీరిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ గణపయ్యకు బెల్లం వినాయకుడు అని పేరు వచ్చింది. కొత్త జాలర్పేటలో సముద్రం ఎదుర్కొన్నటువంటి ఈ ఆలయం 10-11 శతాబ్దాల్లో చోళులు నిర్మించిన పురాతన శివాలయంగా ఉన్న బెల్లం వినాయకుని ఆలయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆలయంపై మరిన్ని వివరాలు విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. అటు కలెక్టర్ కార్యాలయానికి ఇటు కింగ్ జార్జ్ ఆసుపత్రికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆనంద గణపతిని ఆలయము బెల్ల వినాయకుని పేరుగా వెలిగినటువంటి బెల్ల వినాయకుని యొక్క ఆలయ ప్రతిష్ఠిత తెలుగు రాష్ట్రాల్లో ఎంతో చరిత్ర కలిగినటువంటి బెల్ల వినాయకుని యొక్క ఆలయ యొక్క విశిష్టత గురించి మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు ఇక్కడ శ్రీకాంత్ శర్మ ఉన్నారు. ఈ యొక్క ఆలయ యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన ఆనంద గణపతిని యొక్క విలయము విశిష్టంగా ఉంచిన బెల్ల వినాయకునికి ఏ విధంగా పేరు వచ్చింది, దీనికి విశిష్టత చెప్పగలరు? విశాఖ జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఒకటేటువంటిది ఆనంద గణపతి ఆలయం. అసలు ఆనంద గణపతి కన్నా ప్రధాన ఆలయం శివాలయము. ఉపాలయాలుగా ఆనంద గణపతి, అమ్మవారు అన్నపూర్ణాదేవి, సూర్యనారాయణమూర్తి నంది ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత, ఈ స్వామి శివాలయానికి ఎదురుగుండా సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే స్వామిని సాక్షాత్ దేవతలు పూర్వకాలంలో ప్రతిష్టాపన చేసి అర్చనాభిషేకాలు చేసుకునేవారు. కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి చంద్రుడు ఘోర తపస్సును చేయగా, అయ్యో స్వామి దేవాలయం సముద్ర గర్భంలో కలిసిపోతున్నారని భావించి చంద్రుడు ఘోర తపస్సును చేయగా, చంద్రుడి యొక్క తపస్సుకు వచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభూగా విలిస్తే, తర్వాత గణపతి, అన్నపూర్ణాదేవి, సూర్యనారాయణమూర్తి, నంది 4 కూడా స్వయంగా చంద్ర ప్రతిష్టాపన. భక్తులకు గణపతి ఏ విఘ్నము అంటే విఘ్నం ఇచ్చేవాడు గణపతి, నిర్విఘ్నంగా పూర్తి చేసేవాడు గణపతి. కాబట్టి నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులు నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత, గణపతి అనేసరికల్లా అనేక రూపాలతో అనేక పేరులతో స్వామివారిని మనం పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా మన మంత్రపరంగా చూస్తే 16 గణపతులని చెప్తూ ఉంటారు. 16 గణపతులు మన శాస్త్రంలో చెప్పారు. కానీ ఇక్కడ ప్రత్యేకత, స్వామివారు కుడివేవ తొండంతో ఉంటారు. కుడివేవ తొండము అంటే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆ దిక్సూజ మొత్తం పూర్తిగా కుడివేవుగా ఉండాలి. అంటే మంత్రము తంత్రము అని అర్చనకు 2 విధానాలు ఉన్నాయి. మంత్రం అనగా నోటి ద్వారా చెప్పేది, తంత్రం అనగా ముద్ర ద్వారా చేసేది. మంత్రానికి వచ్చేసరికల్లా చేతుకున్న ఆయుధాన్ని బట్టి పేరు నిర్ణయిస్తారు. తంత్రానికి వచ్చేసరికల్లా ముఖరూపాన్ని బట్టి ఆరాధన చేస్తారు. కుడివైపు తండం, మధ్యలో తండం, ఎడమవైపు తండం. తంత్రవేత్తలు అది ముఖ్యంగా చూస్తూ ఉంటారు. కుడివైపు తండం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పూర్తిగా కుడివైపు తండంతో ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు సిద్ధము చేస్తారని శాస్త్రము. శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం విశేషం. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత, అందరూ కూడా స్వామిని బెల్లం గణపతి అని అంటారు. బెల్లం గణపతి అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ప్రథమ పూజ్యుడు గణపతి మన ఇంట్లో ఏ వ్రతాది కార్యక్రమాలు ఏం చేసుకున్నా ముందుగా గణపతి పూజతో పాటు బెల్లం ముక్క నైవేద్యం పెడతాం. ఎందుకని, భగవంతుడు భక్తులను అనుగ్రహించిన వెంటనే భక్తుడు కూడా అయ్యో స్వామి అనుగ్రహాన్ని మనం పొందాము కాబట్టి తన శక్తానుసారంగా నమస్కారమో లేదా పూజో ఇష్టమైన పదార్థము నైవేద్యమో పెడతారు. సర్వసాధారణంగా గణపతి స్వరూపం గజస్వరూపము. ఇక్షుక చెరుకు ద్వారా ప్రీతైనది ఏనుక్కి ఎక్కువగా ప్రీతికరం కాబట్టి తద్వారా దానితో తయారైన బెల్లమే నివేదన చేయడము అమృతంతో సమానంగా చెప్తారు. కాబట్టి గణపతికి పూర్వకాలం నుంచి కూడా బెల్లమే నివేదన చేయడం పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని స్వామి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొంది తద్వారా వారు ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి ఆయనకు ఆనందంగా ప్రీతికరంగా ఉన్న బెల్లమే నైవేద్యం పెట్టడం పూర్వకాలం నుంచి వస్తున్నది. పూర్వం చోళుల కాలం నాటి కూడా 10 నుంచి 11 చోళుల కాలం నాటి కూడా ఈ యొక్క దేవాలయం స్థాపించారని చెప్తున్నారు. అంటే స్వామివారి స్వయంభోజక ఆలయం లేదండి. ఆలయాన్ని లేకపోవడంతో చోళరాజుల కాల సమయంలో, యుద్ధకాల సమయంలో చోళరాజులు ఇటుపక్కగా వెళ్తుండగా స్వామి స్వప్నంలో కనిపించి నాకు దేవాలయం లేదు, దేవాలయం కట్టమని ఆజ్ఞాపించడంతో దేవాలయాన్ని కట్టారు. అప్పుడు దాకా విశాఖపట్నం అసలు పేరు చోళపట్నం అని పిలిచేవారు 11వ శతాబ్దానికి పూర్వం. అయితే స్వామివారు స్వయంభూగా ఈశ్వరుడు వెలవడంతో చంద్రుడు, ఆ చోళరాజులు చంద్రుడి ద్వారా స్వామివారు స్వయంభూ అయ్యారు. కాబట్టి
మన పేరుతో ఊరు ఉండడం భావ్యం కాదు, స్వామివారి యొక్క నామధేయంతోనే ఊరు ఉండాలని చెప్పి వైశాఖపురి అంటే వైశాఖేశ్వరుడు అన్న నామధేయాన్ని తీసుకొని వైశాఖపురిగా మార్చారు. 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కూడా వైశాఖపట్టణము అని పిలిచేవారు. కాలక్రమేణా విశాఖపట్నంగా మారిందండి. విశేష సందర్భాల్లో సుమారుగా ఇప్పుడు ప్రతి ఏటా కూడా భక్తులు ఎంత నుంచి ఎంతవరకు దర్శించుకునే అవకాశం ఉంటుంది? విశేషమైన పర్వదినాల్లో 4,000 నుంచి 5,000 మంది వరకు వస్తారండి. రోజు కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసం చాలామంది వస్తూ ఉంటారు. విశేషమైన పర్వదినాల కళ్యాణోత్సవం అని, వినాయక చవితి అని, కార్తీక మాసం అని, శివరాత్రి అని విశేషమైన పర్వదినాల్లో మాత్రం స్వామివారికి విశేషంగా అర్చనలు, అభిషేకాలు, లోక కళ్యాణార్థంగా కళ్యాణోత్సవాలు, అలాగే ప్రతి సంకష్టహర చతుర్థి, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయానికి సుదీర్ఘ ఎంత ప్రాంతంలో ఎంత దూరంలో ఉన్నా కూడా బెల్లం వినాయకుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రతి ఏటా కూడా స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారని, అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని తమ వారి కోరికలను తీర్చుకున్నటకు బెల్లాన్ని కూడా ఇక్కడ నివేదనగా సమర్పిస్తారని కూడా ఇక్కడ శ్రీకాంత్ శర్మ మనకు ఆలయ అర్చకులు చెప్తున్న సంగతి తెలుస్తుంది. ఆలయానికి చారిత్రక ప్రదేశం ప్రకారము చాలా వరకు దీనికి సంబంధించిన ఆలయ చారిత్రక ఘట్టాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయని కూడా స్పష్టంగా మనకి తెలుస్తుంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, విశాఖపట్నం, ప్రైమ్ 9.